शिवः शक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि। अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति। कलाभ्यां चूडालङ्कृतशशि कलाभ्यां निजतप फलाभ्यां भक्तेषु प्रकटित फलाभ्यां भवतु मे। शिवाभ्यामस्तोकत्रिभुवन शिवाभ्यां हृदि पुनर्भवाभ्याम् आनन्दस्फुरदनुभवाभ्यां नतिरियम्। शिवशक्त्या युक्तो यदि भवति शक्तः प्रभवितुं न चेदेवं देवो न खलु कुशलः स्पन्दितुमपि। अतस्त्वामाराध्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यः प्रभवति। कलाभ्यां चूडालङ्कृतशशि कलाभ्यां निजतपा फलाभ्यां भक्तेषु प्रकटित फलाभ्यां भवतु मे। शिवाभ्यामस्तोक त्रिभुवन शिवाभ्यां हृदि पुनर्भवाभ्याम् आनन्दस्फुरदनुभवाभ्यां नतिरियम्। శివుడు శక్తితో కూడి ఉన్నప్పుడే ఈ సృష్టిని చేయడానికి సమర్థుడవుతాడు. ఆ శక్తి లేకపోతే ఆయన కనీసం కదలడానికి కూడా శక్తి లేని వాడవుతాడు. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే కూడా ఆరాధించబడే నిన్ను పుణ్యం చేసుకోనివాడు నమస్కరించడానికి గాని స్తుతించడానికి గాని ఎలా సమర్థుడవుతాడు. గూఢార్థం ఇది శక్తి విశిష్టాద్వైత రహస్యం, శివుడు ప్రకాశం. అయితే శక్తి విమర్శ నిశ్చలమైన ఆత్మ చైతన్యం పొంది క్రియను చేయాలంటే కుండలిని శక్తి అవసరం. ఈ శ్లోకం మనలోని బుద్ధిని మేల్కొల్పడానికి కేవలం జ్ఞానం సరిపోదని, దానికి తగిన సంకల్ప శక్తి కావాలని సూచిస్తుంది. కళాభ్యాం చూడాలంకృతశశి కళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. शिवाभ्यामस्तोक त्रिभुवन शिवाभ्यां हृदि पुनर्भवाभ्याम् आनन्दस्फुरदनुभवाभ्यां नतिरियम्. చంద్రకళను శిఖపై అలంకారంగా ధరించిన వారు తమ తపస్సుకు ఫలరూపంగా ఒకరికొకరు దక్కిన వారు భక్తులకు కోరిన ఫలాలను ఇచ్చేవారు ముల్లోకాలకు శుభాలను చేకూర్చేవారు
హృదయంలో ఎల్లప్పుడూ కొత్తగా జన్మిస్తూ ఆనందాన్ని ఇచ్చేవారు అయిన ఆ పార్వతీ పరమేశ్వరులకు శివాభ్యాం నాయి నమస్కారం. ఇక్కడ శివాభ్యాం అంటే శివ మరియు శివ అని అర్థం. భక్తుని హృదయంలో జ్ఞానము మరియు భక్తి రెండూ కలిసినప్పుడే శివానందం కలుగుతుంది. పునర్భవాభ్యాం అంటే ప్రతిక్షణం జ్ఞానంలో కొత్త అనుభూతిగా వెలిగే దైవత్వం అని అర్థం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశల స్పందితుమపి. అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్య ప్రభవతి. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం. శివుడు శక్తితో కూడి ఉన్నప్పుడే ఈ సృష్టిని చేయడానికి సమర్థుడవుతాడు. ఆ శక్తి లేకపోతే ఆయన కనీసం కదలడానికి కూడా శక్తి లేని వాడవుతాడు. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులచే కూడా ఆరాధించబడే నిన్ను పుణ్యం చేసుకోని వాడు నమస్కరించడానికి గాని స్తుతించడానికి గాని ఎలా సమర్థుడవుతాడు? గూఢార్థం. ఇది శక్తి విశిష్టాద్వైత రహస్యం. శివుడు ప్రకాశం అయితే శక్తి విమర్శ. నిశ్చలమైన ఆత్మ చైతన్యం పొంది క్రియను చేయాలంటే కుండలిని శక్తి అవసరం. ఈ శ్లోకం మనలోని బుద్ధిని మేల్కొల్పడానికి కేవలం జ్ఞానం సరిపోదని, దానికి తగిన సంకల్ప శక్తి కావాలని సూచిస్తుంది. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతప ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. శివాభ్యామస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం
వర్ణతిరియం చంద్రకళను శిఖపై అలంకారంగా ధరించిన వారు తమ తపస్సుకు ఫలరూపంగా ఒకరికొకరు దక్కినవారు భక్తులకు కోరిన ఫలాలను ఇచ్చేవారు ముల్లోకాలకు శుభాలను చేకూర్చేవారు హృదయంలో ఎల్లప్పుడూ కొత్తగా జన్మిస్తూ ఆనందాన్ని ఇచ్చేవారు అయినా పార్వతీ పరమేశ్వరులకు శివాభ్యాం నాయి నమస్కారం. ఇక్కడ శివాభ్యాం అంటే శివ మరియు శివ అని అర్థం. భక్తుని హృదయంలో జ్ఞానము మరియు భక్తి రెండూ కలిసినప్పుడే శివానందం కలుగుతుంది. పునర్భవాభ్యాం అంటే ప్రతి క్షణం ధ్యానంలో కొత్త అనుభూతిగా వెలిగే దైవత్వం అని అర్థం.